అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ బ్యాక్. తమిళనాడు కర్ణాటక ప్రభుత్వాల మధ్య మరోసారి కావేరీ నదీ జలాల వివాదం రగులుకుంది. ఈ సీజన్లో తమిళనాడుకు కృష్ణరాజసాగర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేయాలంటూ కావేరీ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై కర్ణాటకలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. తమ రాష్ట్రంలోనే నీటికి కష్టాలు కొనసాగుతుంటే పొరుగు రాష్ట్రానికి నీరు ఎలా విడుదల చేయాలంటూ రైతు సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తమిళనాడు ప్రభుత్వంతో తమ చర్చలను రద్దు చేసుకున్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆదివారం కర్ణాటకకి రావాల్సి ఉండగా ఆ పర్యటనని క్యాన్సిల్ చేసుకోవాలంటూ డీకే కోరడంతో విషయం కాస్త మరింత ముదిరింది. దీంతో దశాబ్దాలుగా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కావేరీ నీటి పంపకం మరోసారి చర్చకొస్తోంది. ముదిరిన కావేరీ జలాల వివాదం. విజయ్ కర్ణాటక టూర్ రద్దు చేసుకోవాలన్న డీకే. తమిళనాడుకు నీటి విడుదలపై కన్నడ నాట అభ్యంతరం. రాజకీయంగా ఛాన్స్ తీసుకోవాలనుకుంటోన్న బీజేపీ. కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ నదీ జలాల పంపిణీ వివాదం మరోసారి ముదిరింది. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాలు ఇవ్వగా కన్నడ నాట వివాదం రాజుకుంది. కావేరీ బోర్డు ఇచ్చిన ఆదేశాలకు నిరసనగా కర్ణాటక బంద్కు పిలుపునిచ్చారు. ఈ వ్యవహారంపై అటు ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందిస్తోంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కావేరీ జలాల వివాదం పరిష్కారంపై అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించనున్నారు. అయితే ప్రభుత్వం తమిళనాడుకు నీటిని విడుదల చేయాలనే నిర్ణయంపై కన్నడ సంఘాల ఐక్యవేదిక నేత వాటల్ నాగరాజ్ నేతృత్వంలో బంద్కు పిలుపు ఇచ్చారు. ఆగస్టు 13వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయి బంద్ నిర్వహించనున్నట్లు చెప్పారాయన. కర్ణాటక జిల్లాల్లో మంచినీటి కొరత తీవ్రంగా ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడుకు రోజుకు 3500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించడం సరికాదని, ఈ నిర్ణయం వల్ల కృష్ణరాజసాగర్ రిజర్వాయర్లోని నీటి నిల్వలు అడుగంటిపోతాయని వాటల్ నాగరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం విజయ్ సినిమా జననాయకన్ షోలను కూడా నిలిపివేయడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. కన్నడ సంఘాల ఐక్యవేదిక పిలుపునకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రైతు సంఘాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. హోటల్ యజమానుల అసోసియేషన్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, లారీ యజమానుల అసోసియేషన్లతో పాటు కన్నడ భాషా రక్షణ వేదికలు కూడా బంద్కు మద్దతు ప్రకటించాయి. దీంతో ఆగస్టు 13న కర్ణాటక పూర్తిగా స్తంభించిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్టీసీ సహా ఇతర వాహనాలన్నీ నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు సైతం మూతపడే వీలుంది. అటు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు వ్యతిరేకంగా కూడా వాటల్ నాగరాజ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్టు 3వ తేదీన తమిళనాడు సీఎం కర్ణాటకలో పర్యటించాలని భావిస్తే దానిని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఆ రోజున బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ముట్టడికి రక్షణ వేదికలు సిద్ధమవుతున్నాయని, చలో ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సీఎం విజయ్ టూర్ను రద్దు చేసుకోవాలని కర్ణాటక సీఎం డీకే కోరారు. అలానే ప్రస్తుతానికి ఈ విషయంపై చర్చలు కూడా ఉండవని చెప్పారాయన. కావేరీ జలాల భాగస్వామ్యంపై తక్షణమే శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్లు కూడా కర్ణాటకలో వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి డీకే మాత్రం అందరికీ సానుకూలమైన మార్గం అనుసరిస్తామని చెప్తున్నారు. అంతేకాదు ఆగస్టు 13న ప్రకటించిన బంద్ను విరమించుకోవాలని పిలుపు ఇచ్చారు. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తుందని డీకే ప్రకటించారు. తమిళనాడులోనూ ఇదే తరహా ప్రకటన వచ్చింది. తమిళనాడుకు కావేరీ నీటి వాటాను దక్కించుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మంత్రి సిటిఆర్ నిర్మల్ కుమార్ చెప్పుకొచ్చారు. దీంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.